మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది నిహారిక కొణిదెల. ఢీ వంటి పలు కార్యక్రమాలతో బుల్లితెరపై సందడి చేసిన నిహారిక ఒక మనసు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని సినిమాలు, యూట్యూబ్ సిరీస్లు చేసింది. అయితే చైతన్య జొన్నలగడ్డను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నిహారిక సినిమాలు ఆపేసింది. ఇక చైతన్యతో విడాకుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో అనేక ఓటీటీ వెబ్ సిరీస్లు నిర్మించింది. ఇటీవలే డెడ్ పిక్సెల్ అనే సిరీస్తో యాక్టింగ్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చెఫ్ మంత్ర సీజన్ 3కి హోస్ట్గా చేస్తున్న నిహారిక కొణిదెల సాగు అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రెజెంటర్గా వ్యవహరించింది. సాగు మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. సాగు మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తనకు పిల్లలు అంటే ఇష్టమని చెప్పింది. పిల్లలంటే ఇష్టమని నిహారిక చెప్పడంతో లైఫ్ అనేది ఒక సైకిల్, అది సాగులో చూపించారని చెప్తున్నారు. మరి మళ్ళీ నిహారికని పెళ్లికూతురుగా చూడొచ్చా అని యాంకర్ అడిగారు. దానికి అమ్మో అని రియాక్షన్ ఇచ్చిన నిహారిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తెలీదండి, అంటే డెఫినెట్గా పిల్లలు కావాలని అంటున్నాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి. దానికోసం అనే కాదండి, లవ్ మీద నాకు నెగిటివ్ ఇంప్రెషన్ అయితే లేదు అని నిహారిక కొణిదెల చెప్పింది. ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదంటే చాలామంది అంటారు, ఎందుకు వర్కౌట్ కాలేదు, ఒక్క కారణం చెప్పమని. ఒక్క రీజన్తో ఎవరూ విడిపోరు, చాలా రీజన్స్ ఉంటాయి. చాలా రీజన్స్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ కాలేదు, అలా అని మళ్ళీ లవ్ రాదు. ఒక మనిషి మీద ప్రేమ కలగదు అనుకోవడం మూర్ఖత్వం. సో ఖచ్చితంగా హోప్ఫుల్లీ పెళ్లి చేసుకుంటానేమో, కానీ త్వరలో అయితే కాదు, కానీ పెళ్ళి అయితే ఖచ్చితంగా చేసుకుంటాను అన్న అర్థంలో నిహారిక కొణిదెల నవ్వుతూ తెలిపింది. ఇంతకుముందు అరేంజ్ మ్యారేజ్ కదా, ఈసారి లవ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని యాంకర్ అడిగారు. నేను ఆలోచించుకోవట్లేదు, మీరు నన్ను స్పాట్లో కూర్చోబెట్టి ఫాస్ట్గా చెప్పు, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అంటే ఏం చెప్పను. అదే నేను చెప్పినట్లుగా ఇంట్లో వాళ్ళకి అయితే నచ్చకుండా ఏది ఉండదు. కానీ ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో వర్క్పై దృష్టి పెట్టాను, దాని గురించి కూర్చొని అంతగా ఆలోచించలేదు. ఏమైనా కానీ ఎవరైనా మంచిగా అనిపిస్తే ఉండొచ్చు అని నిహారిక చెప్పింది. మీరు చెప్పారు ప్రతి స్టెప్లో మా నాన్నగారి సపోర్ట్ ఎంతో ఉందని అన్నారు. మిమ్మల్ని నాన్నకూచి అనుకోవచ్చా అని యాంకర్ అడిగారు. మామూలు నాన్నకూచి కాదు, పెద్ద నాన్నకూచి. మా అమ్మకు కోపం వచ్చేంత నాన్నకూచిని. మీ అబ్బాకూతులు ఉన్నారే అని అమ్మ అంటుంది అని నిహారిక చెప్పింది. ఇక రాసిడెంట్ బ్లూ పబ్ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారంటూ నిహారిక పేర్కొంది. నేను పబ్బులకు, పార్టీలకు చాలా తక్కువగా వెళ్తుంటాను. ఆ రోజు నేను అక్కడ మా స్కూల్ ఫ్రెండ్ని కలిశాను. 6 నెలల తర్వాత వారిని కలిసి కబుర్లు చెప్పుకున్నాం. అయితే ఆ సౌండ్ మాకు ఇబ్బందిగా అనిపించడంతో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. బెల్లు కట్టి బయటకు వచ్చే సమయానికి పోలీసులు వచ్చారు. మమ్మల్ని స్టేషన్కు తీసుకువెళ్లారు. మీడియాలో ఎందుకు ఇంత రచ్చ చేశారో అస్సలు నాకు అర్థం కాలేదు, కానీ చాలా బాధేసింది. తర్వాత అక్కడెవరో డ్రగ్స్ తీసుకున్నారని తెలిసింది. అప్పుడు నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని ఆలస్యంగా తెలుసుకున్నాను అంటూ నిహారిక పేర్కొంది. ఇక నిహారిక గతంలో పాడ్కాస్ట్లో తన విడాకుల గురించి చెప్పుకొచ్చింది. విడిపోతామని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోరని వెల్లడించింది. అది కూడా ఎంతో గ్రాండ్గా లక్షల కోట్లు ఖర్చు పెట్టి అసలే సెలబ్రేషన్స్ చేసుకోరని పాడ్కాస్ట్లో పేర్కొంది. అయితే అప్పుడు సైతం మాటలు వైరల్గా మారాయి. దీనిపై జొన్నలగడ్డ చైతన్య సైతం స్పందించి విడాకులు 2 మనుషుల మధ్య విషయం, దాన్ని పబ్లిక్గా మాట్లాడకూడదని లా పాయింట్స్ మాట్లాడాడు. ఇక తాజాగా మరోసారి నిహారిక తన రెండో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. తనకు పిల్లలంటే ఇష్టమని, పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందని పేర్కొంది. ప్రేమ మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే లేదని, ఒక రిలేషన్షిప్ వర్కౌట్ కాలేదు అంటే ఎన్నో కారణాలు ఉంటాయని ఏవేవో చెప్పుకొచ్చింది. అయితే రెండో పెళ్లి చేసుకుంటానని, దానిపై క్లారిటీ లేదని నిహారిక చెప్పుకురావడంతో దీనిపై చైతన్య ఓ పోస్ట్ పెట్టి హాట్ టాపిక్గా మారాడు. సైలెన్స్ అంటూ అతను షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సువిశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే సైలెన్స్, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనల్లో మీరు కోరుకునే సైలెన్స్, ఇలా నిశ్శబ్దం అనేది మీ ప్రాణశక్తిని ప్రకృతి శక్తి నుంచి వేరు చేస్తుంది. ఇదే మౌనం దేవుడితో కలిపే మాధ్యమం అంటూ ఫిలాసఫికల్గా రాసుకొచ్చాడు చైతన్య. ప్రస్తుతం చైతన్య జొన్నలగడ్డ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అతను ఏ ఉద్దేశంతో చేశాడో కానీ నెటిజన్లు మాత్రం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఏమైందన్నా, ఎందుకు సైలెన్స్ అంటూ పోస్ట్ పెట్టావు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. దైవ చింతనలో మునిగిపోయావా అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. మొత్తానికి చైతన్య పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఇక నిహారిక చైతన్యాల పెళ్లి 2020లో రాజస్థాన్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. 2023లో పరస్పర అంగీకారంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారికనే కావడం విశేషం. 2016లో ఒక మనసు చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టింది ఈ క్యూట్ బ్యూటీ.
మొదటి సినిమాలోనే అద్భుతమైన నటన కనబర్చి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా చాలామందికి నచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం హిట్ కొట్టలేకపోయింది. అయినప్పటికీ ఆమె యాక్టింగ్ అదిరిపోయిందంటూ, ఫ్యూచర్ హీరోయిన్ అంటూ చాలామంది కామెంట్ చేశారు. ఆ తర్వాత ముద్దుగుమ్మ కొన్ని చిత్రాల్లోనూ మెరిసింది. దాదాపు 5 సినిమాల్లో నటించిన నిహారిక పలు వెబ్ సిరీస్లలో కూడా కనిపిస్తూ సందడి చేసింది. ఇటీవలే ఓ ప్రొడక్షన్ హౌస్ను కూడా ప్రారంభించి సినిమాలు నిర్మించేందుకు సిద్ధమైంది. మరోవైపు మలయాళంలో ఓ సినిమా చేసేందుకు కూడా ఓకే చెప్పింది. ఇలా బిజీగా గడుపుతున్న నిహారిక ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటుంది. అక్కడ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. అసలు తాను సినిమాలు ఎందుకో చేస్తుందో కూడా వివరించింది. తాను పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోవాలని సినిమాలు చేయట్లేదని, కేవలం తనకు నచ్చి తనకు హ్యాపీనెస్ను ఇచ్చే సినిమాలు మాత్రమే చేస్తున్నానని నిహారిక పేర్కొంది. మెగా కుటుంబంలో పుట్టిన తాను సినిమా చేస్తానని చెప్తే చాలామంది డైరెక్టర్లు క్యూలో నిల్చునే ఛాన్స్ ఉన్నా తాను ఒక్కరి వద్దకు కూడా వెళ్ళలేదని చెప్పుకొచ్చింది. దర్శకులు రాసుకున్న కథకు తాను సెట్ అవుతానని భావించి తనకు వద్దకు వస్తే మాత్రమే కథలు వింటానని చెప్పింది. అలాగే తన వద్దకు ఇప్పటి వరకు ఒక కమర్షియల్ సినిమా కూడా రాలేదని తొలిసారి క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తనకు నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెప్తానని, అప్పుడు కూడా తాను హ్యాపీగా ఫీల్ అవుతానని భావిస్తే మాత్రమే ముందుకు వెళ్తానని వివరించింది నిహారిక. పెద్ద రోల్ కాకపోయినా ఇటీవలే ఓ మలయాళ సినిమాకు ఓకే చెప్పడానికి కారణం కూడా ఇదేనంటూ నిహారిక పేర్కొంది.